నెల్లూరు నగరం రంగనాయక స్వామి దేవస్థానం వద్ద సహాయ కమిషనర్, జిల్లా దేవాదాయ శాఖ అధికారి కార్యాలయం భవన ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎండి ఫరూక్, రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎమ్మెల్యేలు కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలను మంత్రి ఆనం శాలువాలతో సత్కరించారు. అనంతరం మంత్రి ఆనం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే 250 పోస్టులను వేద పండితులకు కేటాయిస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎండోమెంట్ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నెల్లూరులో ఉన్నటువంటి ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయ భవనం 85 లక్షల రూపాయలతో దీన్ని పూర్తి చేసి ఈరోజు గౌరవనీయులైనటువంటి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఫారూక్ గారు, మన జిల్లా మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు, శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, ఇతర అధికారులతో కలిసి భవనాన్ని ఇవాళ ప్రారంభించాం. ఇది కింది అంతస్తు వరకే ముందు మంజూరై నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కమిషనర్ గారు కానీ, గౌరవ మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు అన్నీ చూశాక తొలి అంతస్తుకు కూడా మంజూరు చేసి కడితే బాగుంటుందనేటువంటి సూచనలు ఇవ్వడంతో మొదటి అంతస్తు నిర్మాణానికి ఎంత నిధులు అవసరమవుతాయో అన్ని నిధులు మంజూరు చేయడానికి కూడా ఇవాళ దేవాదాయ శాఖ అనుమతినిస్తూ ఉంది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దురదృష్టం, 5 సంవత్సరాల గత ప్రభుత్వ కాలంలో సనాతన ధర్మం అనేదే మర్చిపోయింది సమాజం. పాలకులు నిర్లక్ష్యం చేశారు, ఆధ్యాత్మికతని నిర్లక్ష్యం చేశారు. ఆలయాల పట్ల కానీ మరి ఏ ప్రార్థనా మందిరాల పట్ల కూడా వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేక అన్నిటినీ వదిలిపెట్టడం జరిగింది. అందుకని ఆ ప్రభుత్వాలు, ఆ నాయకత్వాలు సనాతన ధర్మంతో పోటీ పడలేక ఇవాళ వెనకడుగు వేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత, భారతదేశానికి నరేంద్ర మోడీ గారి పరిపాలన వచ్చాక ఈ దేశంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చాం. వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేవాదాయ శాఖ మంత్రిగా నన్ను ఏర్పాటు చేసి నాకు ఇచ్చిన ఆదేశం, ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చాం, ఆ వాగ్దానాలను నిలబెట్టడము నీ ధర్మం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా ధూపదీప నైవేద్యాలకి గతంలో కరువైనటువంటి పరిస్థితి నుంచి దాదాపు 5,400 చిన్న చిన్న తరహా ఆలయాలకి 5,000 రూపాయలు ఇస్తున్నటువంటి ధూపదీప నైవేద్యం కూడా నిలిచివేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి 5,000 నుంచి 10,000 రూపాయలకి దాన్ని పెంచి ధూపదీప నైవేద్య కార్యక్రమాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభించింది మా ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అంతేకాదు, దాదాపు కొన్ని వేల ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకులు, వాళ్ళకి వేతనంగా 10,000 రూపాయలు ఇస్తూ వస్తే దాన్ని 15,000 రూపాయలకు పెంచుతామని మాట చెప్పి దానికి సరైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఇవాళ 15,000 రూపాయలకు పెంచి ఆ అర్చకులకు
ఏవైతే చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయో వాళ్ళందరికి కూడా 15,000 రూపాయలకి పెంచి అర్చకులకి వాళ్ళకి జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపు 600 మంది వేద పండితులకి వేదం అభ్యసించినటువంటి యువతకి ఇవాళ 3,000 రూపాయలు వాళ్ళకి సంభావన ఇస్తూ వస్తున్నాం. ఇవన్నీ ఈ ప్రభుత్వంలో జరిగాయి. దేవాదాయ శాఖలో వేద పండితులకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వేద పండితులు తక్కువగా ఉన్నారు. ఆలయాల్లో వేద మంత్రాలు స్పష్టంగా చెప్పగలిగిన వాళ్ళు లేరు. కాబట్టే దాదాపు 250 పోస్టులు వేద పండితులకు కేటాయించినవి త్వరలోనే పూర్తి చేయడానికి నిర్ణయించుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న దేవాదాయ శాఖ అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ విధంగా ఒకటొకటిగా చేస్తూ ఇటీవలే నారాయణ గారు నేను రంగనాయకుల స్వామి ఆలయం నుంచి అనేక ఆలయాలను చూసాం. మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆలయాల్ని ఇద్దరం కూడా పరిశీలించి చూసిన తర్వాత ఈ ఆలయాలకు అనేక విలువైన ఆస్తులు ఉన్నాయి, విలువైన స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలు ఇవాళ కొన్ని దగ్గరలో ఆలనా పాలన లేదు, భద్రత లేదు, రక్షణ లేదు. ఎవరు మటుకు వాళ్ళు ఆక్రమించుకుంటూ పోతున్నారు. వీటన్నిటిని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వంగా నారాయణ గారు నేను మొదట ఈ నగరంలో పర్యటించి ఆలయాలకు సంబంధించినటువంటి స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో విలువైనటువంటి స్థలాలను గుర్తించి వాటికి ఫెన్సింగ్లా, ప్రహరీలా ఏ ఆలయంలో ఉంటే ఆ ఆలయ నిధుల్ని ఖర్చు చేయడానికి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాం. మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు, ఆర్జేసీ గారు అందరు ఇక్కడే ఉన్నారు. అందరం కలిసి రాబోయేటువంటి రోజుల్లో హిందూ మత సంస్థలకు సంబంధించినటువంటి అన్ని ఆలయాలకు సంబంధించిన ఆస్తులని పరిరక్షించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము. కొన్ని అనివార్య కారణాల వల్ల 15వ తేదీ చేయవలసిన ప్రమాణ స్వీకారం డిసెంబర్ 17వ తేదీ జరుగును. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారు మరియు పురపాలక శాఖ మాత్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి సహకారంతో రెండవసారి డిసెంబర్ 17వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు నుడా ఆఫీస్ నందు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు నుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయు సందర్భంగా నర్తకి సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం నుండి భారీ బైక్ ర్యాలీ నగరం గుండా అయ్యప్ప గుడి ఆటోనగర్ లోని నుడా ఆఫీస్ వరకు జరుగును. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల సమక్షంలో జరిగే కోటమిరెడ్డి ప్రమాణ స్వీకారానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఇట్లు తెలుగుదేశం పార్టీ అభిమానులు. హార్దిక శుభాకాంక్షలు. మాకు అత్యంత ఆప్తులు, మా శ్రేయోభిలాషి గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెండవసారి నుడా చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు పిరిగల నవీన్, టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి. హార్దిక శుభాకాంక్షలు. మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్మన్ గా రెండవసారి పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భముగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు గోడేటి నాగేంద్ర, టీడీపీ 11వ డివిజన్ ప్రెసిడెంట్ మరియు తెలుగు యువత అధ్యక్షులు తంబి సృజన్ కుమార్, టీడీపీ 45వ డివిజన్ ప్రెసిడెంట్.